చాలా మందికి అబ్బో! మగవాళ్ళల్లో గెడ్డం అది, బియర్డ్ అది బాగుంది, ఎక్కువుంది, ఎక్కువ మస్కులర్ పవర్ ఉంది. అంటే కండరాలయ్యి ఉన్నాయి. వీళ్ళకి ఇష్యూ అది రాదు. ఫర్టిలిటీలో ఏం ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి, కూకట్పల్లి సీనియర్ డాక్టర్‌గా ఉంటున్నాను. పైన గెడ్డము మగవాళ్ళల్లో కానీ, ఒక వయసది వచ్చాక ఆడవాళ్ళల్లో కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటాం. అయి హార్మోన్స్ ద్వారా అయి ఆ ఏజ్‌లో పెరగటం అది మొదలుపెడుతూ ఉంటుంది. సో, మగవాళ్ళల్లో ఎక్కువ గెడ్డం అది ఉన్నది ప్లస్ కండరాలయ్యి బాగున్నాయి అంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అది ఉండదు. అట్ ది సేమ్ టైమ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమీ ఉండదు. ఎట్టి పరిస్థితిలో కౌంట్ అది బాగుంటుందంటే అపోహే. చాలా మంది న్యాచురల్‌గా బిల్డప్ చేసుకుంటే పర్వాలేదు. కానీ స్టెరాయిడ్స్ వేరే అయ్యి తీసుకున్నప్పుడు బేసిక్‌గా హార్మోనల్ లెవెల్స్ అయ్యి ఇంబాలెన్స్ అయ్యి అవుతూ ఉంటాయి. టెస్టోస్టెరాన్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. కండరాలకు కానీ, ఇది కానీ. కానీ ఎట్టి పరిస్థితిలోని పర్ఫార్మెన్స్‌లో కానీ, లేకపోతే మీకు స్పెర్మ్ ప్రొడక్షన్‌లో కానీ మీకు అదేమీ పెద్ద సాయం చేయదు. ఎందుకంటే ఎఫ్ఎస్‌హెచ్ ద్వారా మీకు స్పెర్మ్స్‌ది ప్రొడక్షన్ అది ఉంటుంది కానీ, మీకు దీనివల్ల ఈ ఇబ్బంది అది పెరుగుతూనే ఉంటుంది. సో, కంపల్సరీగా టెస్టోస్టెరాన్ హార్మోన్ నార్మల్‌గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఏమంటారు వీర్య కణాలు అంటే వృషణాల దగ్గర మీకు ఏ ప్రాబ్లమ్ అది లేకుండా ఉండాలి. వృషణాల దగ్గర యూజువల్‌గా ఏ ప్రాబ్లమ్ అది ఉంటూ ఉంటుంది. వెరికోసిల్ కానీ, హైడ్రోసిల్ కానీ. సో, ఎప్పుడైతే ఇక్కడ రక్తనాళాలకి అడ్డది పడుతుందో లోపల మీకు వృషణాల్లో టెంపరేచర్ పడిపోవటం వల్ల వీర్య కణాలు చనిపోతూ ఉంటాయి. సో, కంపల్సరీగా మనకి హార్మోన్స్‌తో పాటు మనకి వీర్య కణాల ఉత్పత్తి జరగటానికి మెరుగైన వాతావరణం అది వృషణాల్లో ఉండాలి కాబట్టి ఈ 2 ఉన్నప్పుడే మనకి వీర్య కణాలు అన్నది లోపం లేకుండా ఉంటుంది. తర్వాత వీర్య కణాలు బాగుంటాయి కొంతమందికి. కానీ తక్కువ హార్మోనల్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అది కూడా ఉండే అవకాశం అది ఉంటుంది. అంగం గట్టిపడకపోవటం అది ఉంటుంది. దీనికి కొన్ని కారణాలయ్యి మనం చూస్తే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ కానీ, అధిక బరువు కానీ, ఒత్తిడికి గురైనప్పుడు కానీ ఈ సమస్యలయ్యి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు పర్ఫార్మెన్స్‌లోని ఇబ్బంది ఉంటుంది. వీర్య కణాలు తయారీ కానీ, ఉత్పత్తిలో కానీ, కదలికలో కానీ కూడా మనకి తేడాలు కనబడుతూ ఉంటాయి. రెండిటికి కూడా మనకి డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఇండివిడ్యువలైజ్ స్క్రీనింగ్ ద్వారా మీకు మీ సమస్యకి మంచి పరిష్కారము, అద్భుత ఫలితాలు అయ్యి లభిస్తాయి. నమస్తే.